హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టార్ట్ చేస్తే, హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి హీరో అండ్ హీరోయిన్ లవ్ గురించి తెలిస్తే వాళ్ళ ప్రతి పనిని వాళ్ళ పేరెంట్స్ గమనిస్తారని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరో అయితే మన లవ్ విషయం రహస్యంగానే ఉంచుదాము, వాళ్ళు ఎప్పటికీ కనిపెట్టలేరని హీరో అంటాడు. వాళ్ళు సీక్రెట్ లవ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు హీరో అండ్ హీరోయిన్ హీరో ఆఫీస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు కిస్ చేసుకోబోతుండగా సడన్గా ఆఫీస్లో లైట్స్ ఆన్ అవుతాయి. వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. హీరో హీరోయిన్తో రాత్రి ఇక్కడికి ఎవరు రారని చెప్పావు కదా అని అడుగుతుంది. హీరో ఏమో ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా, ఇందులో ప్రాబ్లం ఏముందని హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని హీరోని అంటది. హీరో అసలైన ఫన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పి హీరో అంటాడు. హీరో హీరోయిన్ ని నీకు రేపు టైం ఉందా అని అడుగుతాడు. హీరోయిన్ ఎందుకు అని అడుగుతుంది. హీరో రేపు ఒక పార్టీ ఉంది, నేను ఒక బిల్డింగ్ ని డిజైన్ చేశాను, దానికి నాకు బెస్ట్ బిల్డింగ్ డిజైనర్ అవార్డు వచ్చింది అని చెప్తాడు. హీరోయిన్ కంగ్రాట్స్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో అందరూ వస్తున్నారు కానీ నాకు నీతో వెళ్ళాలని ఉంది, మన ఇద్దరం కలిసి వెళ్దాం, నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతాడు. హీరోయిన్ దానికి ఆన్సర్ చెప్పడానికి తడబడుతుంది. అందరికీ తెలిసిపోతుందేమోనని హీరోయిన్ చాలా భయపడుతుంది. హీరో ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దన్నావు, నేను అర్థం చేసుకున్నాను, మరి ఇప్పుడు కూడా ఎందుకు రానంటున్నావు అని హీరోయిన్ అడుగుతాడు. కొంచెం తెలిసినా అందరికీ తెలిసిపోతుందనేమో హీరోయిన్ భయపడుతుంది. హీరో చిన్నబుచ్చుకునేసరికి హీరోయిన్ కోప్పడ్డావా అని అడుగుతుంది. హీరో లేదు, నేనే నిన్ను అర్థం చేసుకోవాల్సింది, ఓకే ఏం కాదు అని చెప్తాడు. ఎంతమంది నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సరంగే.